పార్టీ నడిపించుంటే ఆయన పార్టీ క్యాడర్ ఆకాంక్షల మేరకు ముఖ్యంగా పార్టీ నడిపించి ఉంటే ఆయన కొద్దిగా నమ్మకం చూరుకునేవారు. ఆయన కేవలం చంద్రబాబు నాయుడు వేసిన మ్యూజిక్ అయినా డాన్స్ చేయడం అనేది ప్రజలకు నచ్చలేదు కాబట్టి చంద్రబాబు నాయుడుతో ఇప్పుడు పవన్ అనేది వైసీపీ వాళ్ళ ఆరోపణ. డాన్స్ చేసేస్తున్నారని మీరు ఎలా చెప్తారు? మనకు కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది కదండి. ఒకటి కాదు, వందల ఆరోపణలు. సపరేట్ చెప్పండి, సపరేట్ షో పెట్టండి దానికోసం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు ఆయన? భారతీయ జనతా పార్టీతో పొత్తు ప్రయోజనాల కోసం ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ అమరావతి వెళ్ళారు. అప్పుడు వైసీపీ ఎన్డీఏలో చేరుతుంది అనే ఊహాగానాల నేపథ్యంలో ఒక విలేకరు అడిగారు, మీరు ఎందుకు వైసీపీ కనుక ఎన్డీఏలోకి వెళ్తే మీరు ఉంటారా, బయటకు వస్తారా అంటే, మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నది 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసమని కెమెరా ముందర చెప్పారు. ఆయన బయట చూసుకోండి. సో ఆయన పొత్తు పెట్టుకున్నది 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం కానీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, జనసేన ప్రయోజనాల కోసం కాదు, బీజేపీ ప్రయోజనాల కోసం కాదు, కేవలం చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా చంద్రబాబు నాయుడు కోసమే. నాకు తెలిసి అంటే హనుమంతుడు అందరితో పోల్చదగిన వ్యక్తి కాదు కానీ రాముడు కోసం హనుమంతుడు ఎంత భక్తుడో మరి ఇక్కడ అంతకంటే ఎక్కువే ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఆయనకు అవసరం ఏముందంటే, నేను గతంలో చెప్పాను, మీరు సినిమా చేసుకుంటే మహా అయితే సినిమాకు ఒక 100 కోట్లు వస్తే దాంట్లో 30 కోట్లు ట్యాక్స్ పోతుంది. 5 సంవత్సరాల్లో 3 సినిమాలు చేయొచ్చు. ఆ 3 సినిమాలు చేసుకొని చివరి సంవత్సరం ఈ పని చేసుకుంటే దానికి 10 20 వచ్చేస్తుంది. దాంట్లో అనుమానం లేదు. అంటే డబ్బు మనిషి పవన్ కళ్యాణ్ నిస్సందేహంగా ఏం చేసుకుంటారు, డబ్బు ఏం చేసుకుంటాడు. ఆయన చాలా నిజాయితీ పరుడనే భ్రమలు చాలా మందిలో ఉన్నాయి. ఆయన ఒక పాలసీ తీసుకొచ్చాడు, క్రియాశీలక సభ్యత్వం అని. మీరు 500 కట్టండి, నేను నా కష్టార్జితం 1500 జోడించి మీకు ప్రీమియం కడతానని నాయకుల చేత ఆయన ప్రచారం చేయించారు. దానిని ఈరోజు మన పోస్ట్ ఆఫీస్లో 399 రూపాయలకి దాదాపు గరిష్టంగా 13 లక్షల ప్రమాద బీమా ఉంటే 13 లక్షలు 399కి ఈయన 2000 కడితే 65 లక్షలు రావాలి. ఆయన 5 లక్షలు. మీరు చెప్పింది యాక్సిడెంటల్, ఇది జనరల్. ఐ మీన్ రెండు యాక్సిడెంటలే, ఇది రెండు బోత్ ఆర్ యాక్సిడెంటల్. ఇది సహజ మరణమైన ఇస్తున్నారండి? లేదు సహజ మరణం లేదండి. సహజ మరణం ఇస్తే నేను ఆన్ కెమెరా చెప్పుల దండ మెడలో వేసుకుని క్షమాపణ సబ్జెక్ట్ టు కరెక్షన్ రైట్ ఆన్ కెమెరా. 2 ప్రమాద బీమాలే, 2 యాన్యువల్. చాలా మంది ఏమనుకుంటున్నారు, జనసేన ఒకసారి కడితే శాశ్వత లైఫ్ లాంగ్ అది ఉంటుంది అనుకుంటున్నారు. ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి. కొంచెం డైవర్ట్ అవుతున్నాం. లేదు, టాపిక్ వచ్చేద్దాం. డబ్బు మనిషి కాదు అని చెప్పడానికి అమాయక కార్యకర్తలనే మోసం చేసి నయవంచన చేసి డబ్బులు సగం మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టి సగం జేబులో వేసుకుంటున్న వాడిని అవినీతి పరుడు కాకుండా ఏమంటారండి? రైట్ అండి. అంటే అదే జనసేన ప్యానలిస్ట్ కూడా వస్తారు, వాళ్ళు మీకు సమాధానం చెప్తారు. రైట్. ఇక్కడ ఎందుకు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఈ 2 పార్టీలు కూటమి